ఇయర్స్. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. దీంట్లో గణిత శాస్త్ర అభ్యసన శాస్త్రము, బోధన అభ్యసన శాస్త్రము, మెథడాలజీ అధ్యాయం 8 మదింపు మూల్యాంకనము ముఖ్యాంశాల్లో ప్రాక్టీస్ బిట్స్లో ఉన్నామండి. 28th బ్లాంక్ నుంచి చెప్పుకోవాలి. సో మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ. చూడండి, మూల్యాంకనాన్ని ఎంపిక చేయబడిన లక్షణాల దృష్ట్యా ఒకదానిని వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేక ఎంతవరకు తగినదో నిర్ణయించిన వారిలో ఒక విద్యావేత్త ఎవరండి? హెగెన్. అభ్యసనలో మదింపు అభ్యసన ప్రక్రియని వేగవంతం చేస్తుంది, విద్యార్థిని అభ్యసనకు ప్రేరేపిస్తుందండి. ఇది మదింపు అంటే. ఇక ఈ ర్యాంకుల ఆధారంగా విభజిస్తుంది, గ్రేడ్లపై దృష్టి కేంద్రీకరిస్తుంది, అంతిమ స్థాయి నిర్ణయిస్తుంది. ఇవన్నీ అవ్వవు. నెక్స్ట్, అభ్యసన కొరకు మదింపు మరియు అభ్యసన యొక్క మదింపు అనే ప్రక్రియలు ఉపాధ్యాయునికి ఎలా ఉపకరిస్తాయి? విద్యార్థి యొక్క అభివృద్ధిని పర్యవేక్షిస్తూ విద్యార్థి అభ్యసన తేడాలను లేక లోపాలను పూరించుటకు తగిన లక్ష్యాలను ఏర్పాటు చేయుటకు ఉపకరిస్తాయని ఇది చూడంగానే పెట్టేయచ్చు. నెక్స్ట్, విద్యార్థి అభ్యసన మదింపు ఉపాధ్యాయునికి బోధనా కృత్యాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుందండి. మూల్యాంకనం అనేది గుణాత్మకము, పరిమాణాత్మకము. మూల్యాంకన లక్షణం కానిదేంటి? బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా మాత్రమే అమలు జరుగుతుంది కాదండి. వ్యవస్థీకృత ప్రక్రియ, లక్ష్యాధార ప్రక్రియ, గుణాత్మక ప్రక్రియ అవుతున్నాయి. ఇది మాత్రం ప్రక్రియలో భాగంగా మాత్రం జరగదు. నెక్స్ట్ 35th బ్లాంక్ వచ్చి, ఒక ఉపాధ్యాయుడు కొన్ని యూనిట్ల బోధన పూర్తి అయిన తర్వాత ఒక నికషను ఉపయోగించి ఒక విద్యార్థికి 25 మార్కులకు 20 మార్కులు వచ్చినవి చెప్పినది మాపనం అవుతుంది. విద్యార్థి యొక్క ప్రమాణ స్థాయి నిర్ణయించుటకు ఉపకరించినది మూల్యాంకనము. బోధనాభివృద్ధికి దారి చూపుటకు కొత్త బోధనా పద్ధతులను చేపట్టుటకు ఉపకరించినది మూల్యాంకనము. అభ్యసన క్రమంలో అభ్యాసకుని ప్రగతిని నిరంతరం అంచనా వేయుటకు ఉపాధ్యాయునికి ఉపయోగపడేదే మూల్యాంకనం. ఏ మూల్యాంకనం అండి? రూపణ మూల్యాంకనం అవుతుంది. ప్రగతిని నిరంతరం అంచనా వేయుటకు ఉపాధ్యాయుడు స్వయంగా తయారు చేసిన పరీక్షలు, నికషాలు ఎక్కువగా ఉపయోగించే అవకాశం గల మూల్యాంకనం రూపణ మూల్యాంకనము. క్రింది వాటిలో రూపాత్మక మూల్యాంకనం ఉద్దేశం కానిది ఏపీడిఎస్సి 2008 మ్యాథ్స్లో వచ్చిన బిట్ అండి. ఇది ఉపాధ్యాయుని స్వీయ మూల్యాంకన. ఒక ఉపాధ్యాయుడు తరగతిలో బోధన మధ్యలో బోధనా వ్యూహాన్ని మార్చుకునినా అందుకు ఉపయోగపడిన మూల్యాంకనము రూపణ మూల్యాంకనము. మధ్యలో బోధనా వ్యూహాన్ని మార్చుకున్నప్పుడు రూపణ మూల్యాంకనం ఉపయోగపడుతుంది. పాఠ్యాంశ బోధన జరుగుతున్నప్పుడు చేయు మూల్యాంకనము నిర్మాణాత్మక మూల్యాంకనము. నిర్దిష్ట బోధనాభ్యసన ప్రక్రియ ముగిసిన తర్వాత చేయు మూల్యాంకనము సంకలన మూల్యాంకనం అవుతుందండి. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు బోధనకు ముందు తాను ఏర్పరచుకున్న లక్ష్యాలు సాధించబడినవో లేదో తెలుసుకొనుటకు సంకలన మూల్యాంకనం ఉపయోగపడుతుంది. బాహ్య పరీక్షలు, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలను ఉపయోగించి విద్యార్థులు విద్యాత్మక స్థాయి నిర్ణయించు మూల్యాంకనమే సంకలన మూల్యాంకనం. ఈ క్రింది వానిలో సంకలన మూల్యాంకన లక్షణం కానిది విద్యార్థికి పరిపుష్టిని ఇస్తుంది. విద్యార్థికి పరిపుష్టిని ఇవ్వదండి. విద్యార్థి స్థానాన్ని నిర్ణయిస్తుంది, ప్రమాణాలను పాటిస్తుంది, పేపర్ పెన్సిల్ పరీక్షల రూపంలో ఉంటుంది. నెక్స్ట్, ఈ రకమైన మూల్యాంకనము అభ్యసన కృత్యాల నాణ్యత, అభ్యసనంలో పునర్బలనము, మదింపు చేయుటకు సహాయపడుతుంది. సంకలన మూల్యాంకనము. సంవత్సరాంత పరీక్షల్లో గణిత నిష్పాదన ఆధారంగా విద్యార్థులను వర్గీకరించే మూల్యాంకన రకం ఏంటండి? సంకలన మూల్యాంకనం. ఇవన్నీ డిఎస్సి 2012లో వచ్చినాయని జాగ్రత్త చూసుకోవాలి అభ్యర్థులు. నెక్స్ట్, రోజువారీ బోధనా చర్యలను పరీక్షించి మార్పులు చేర్పులు చేయటకు వినియోగించే మూల్యాంకనమే నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది. ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం యొక్క నిర్దిష్టమైన బలదృక్పాంశాలను కనుగొనుటకు వీలు కల్పించే మూల్యాంకనం ఏది అంటే లోప నిదాన మూల్యాంకనం. ఏపీడిఎస్సి 2018 స్పెషల్ స్కూల్స్లో వచ్చింది బ్లాంక్. విద్యార్థులలో అభ్యసన ప్రతిబంధకాల కారణాలు కనుగొనుటకు తగిన మూల్యాంకనము లోప నిర్ధారణ మూల్యాంకనము. ఇక్కడ ప్రతిబంధకాలు కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.